నేను ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసిన వీడియో. అమ్మ దగ్గర ఉన్నాను కదా నేను. ఇంకా అక్కడ నుంచి అయితే చిన్నోడైతే తీసుకొచ్చాడు. సెకండ్ ఇయర్ పాస్ అయితే శ్రీశైలం వెళ్తానని గుండు కొట్టించుకుంటాను అయితే మొక్కుకున్నాడు అనమాట వీడైతే. అందుకే నన్నైతే తీసుకుని వచ్చాడు అక్క వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా రేపు మార్నింగ్ అయితే శ్రీశైలం అయితే బయలుదేరుతాము. ఆల్మోస్ట్ అయితే ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరాము. ఇంకా తినడానికైతే చపాతీలు, పప్పు, పులిహార, అటుకులు అయితే చేసుకొని అయితే బయలుదేరాము ఈవినింగ్ టైంలో. ఎగ్జాక్ట్లీ అయితే 5:30కి అయితే 5:15 అయితే అయ్యింది. ఆ టైంలో అయితే బయలుదేరాము. ఇంకా శ్రీశైలం వెళ్ళే లోపు అయితే 8:30 అయితే అవుతుందని అయితే అనుకుంటున్నాను నేనైతే. కారులో సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా మా చిన్నోడైతే ఎప్పుడు వీడియో వేసినా కూడా ఇలా హెయిర్ అయితే ఇలా అయితే అనుకుంటాడనమాట. ఇంకా గుండు అవుతుంది కదా చూడాలి, ఇంకా గుండునే అనుకోవాల్సి వస్తుందేమో వాడైతే. ఇది అన్నమాట శ్రీశైలం స్టార్టింగ్ అయితే. ఇంకా అడవిలో వెళ్తుంటే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఇంకా చుట్టూరా చెట్లు, మధ్యలో ఇలా రోడ్డు పక్కనే ఇంకా ఇట్లా వెహికల్స్ అన్నీ అయితే వస్తుంటాయి. ఈవినింగ్ టైం అయితే ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా టీ టైం అయితే అయ్యింది అని చెప్పేసి అయితే కొంచెం ముందుకు వెళ్తే బెల్లం టీ ఉంటుందంట. అక్కడైతే ఆపామన్నమాట కారు. ఇది ఫేమస్ అంట ఇక్కడ బెల్లం టీ. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట బెల్లం టీ తాగడం. ఎప్పుడైతే తాగలేదు, కానీ హెల్త్కి చాలా మంచిదంట బెల్లం టీ అయితే. తాటి బెల్లంతో చేస్తారంట. కానీ నాకు ఎందుకో పెద్దగా అయితే నచ్చలేదన్నమాట. ఫుల్ తీయ ఉంది బెల్లం టీ, పెద్ద నచ్చలేదు. ఇంకా అయినా కూడా కొంచెం అయితే తాగాను అనమాట, నచ్చక. ఖచ్చితంగా అయితే టీ ఉండాలి కదా, కొంచెమన్నా తాగాలి అని చెప్పేసి అయితే కొంచెమే తాగి అక్కకైతే ఇచ్చానమాట. ఇంకా మళ్ళీ అయితే బయలుదేరాము. మేము ఇంకా అక్కడ టీ తాగి వెళ్ళేలోపే కొంచెం మరి ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందనమాట, నైట్ అయికొచ్చింది. ఇంకా యానిమల్స్ ఏమన్నా కనిపిస్తాయేమోనని అయితే ఆతృతగా అయితే చూస్తున్నాము. కానీ ఒక్క జింక అయితే కనిపించింది అనమాట. అలా కనిపించి అలా అయితే లోపలికైతే వెళ్ళిపోయింది. అడవి పందిని అయితే ఒకటి అయితే చూసాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే శ్రీశైలానికి అయితే దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. అలా అయితే సరదాగా అయితే కబుర్లు అయితే చెప్పుకుంటూ పాటలు అయితే వినుకుంటూ అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మా బావ అయితే అంటున్నాడు, ఎవ్వరు నిద్రపోవద్దు, వ్యూ చాలా బాగుంటుంది, నైట్ టైం బాగా అనిపిస్తుంది, అందరు చూడండి, ఈ టైంలో వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఈవినింగ్ టైం అయితే వచ్చామని అయితే చెప్తున్నాడు. చూడండి ఇక్కడైతే డ్యామ్స్ చూడండి ఎలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. నైట్ టైము మన జెండా కలర్లో ఉన్నాయి. ఇంకా బావ అయితే అన్నీ అయితే చూపించుకుంటా ఏది ఏది అని అయితే అన్నీ చెప్పుకుంటూ అయితే వస్తున్నాడు మాకైతే. అంటున్నాడు కానీ నేను ఒక రౌండ్ అయితే నిద్రపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే శ్రీశైలానికి కూడా వచ్చేసాము. ఇక్కడ చూడండి శివపార్వతులు మనకు వెళ్ళంగానే ఇలా అయితే దర్శనం అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ అయితే సాక్షి గణపతి ఉంటుంది, అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. వీడియో అయితే తీయలేదు, అన్ని ఫోన్స్ అయితే కార్లోనే పెట్టేసి సాక్షి గణపతి దగ్గర అయితే దర్శనం అయితే తీసుకొని మళ్ళీ ముందుకైతే బయలుదేరాము. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ అయితే 8:40 అయితే అయ్యిందనమాట. ఇంకా మేము డైరెక్ట్ అయితే గుండు చేపించుకోవడానికి అయితే వెళ్ళాలి పిల్లల్ని. అక్కకైతే 2 కొడుకులు, ఆ ఇద్దరు కూడా చేపించుకుంటున్నారనమాట గుండు అయితే. ఇంకా ఈ నైట్ అయితే గుండు చేపించుకొని నిద్రపోతే మార్నింగ్ దర్శనానికి వెళ్ళొచ్చు అంట. నైట్ అయితే కంపల్సరీ అయితే నిద్రపోవాలి అంట. మనం చేపించుకున్న గుండ్లు అయితే నైట్ టైమే చేపించుకొని అక్కడైతే నిద్రపోయి మార్నింగ్ దర్శనానికి వెళ్తే చాలా మంచిదని అయితే అంటారనమాట. ఇంకా శ్రీశైలానికి వచ్చాక కార్ అయితే పార్క్ చేసి డైరెక్ట్ అయితే గుండ్లు చేపించుకునే టికెట్ తీసుకుంటారు కదా, అక్కడ ఆ స్థలంలో అయితే వెయిట్ చేస్తున్నాము టికెట్ కోసం అయితే. కొంచెం మంది అయితే ఉన్నారు, మాకు 100 నెంబరు అయితే ఇచ్చారనమాట టికెట్ నెంబరు.
ఇంకా టికెట్ అయితే తీసుకొని డైరెక్ట్ అయితే గుండు చేయించుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా జర్నీ చేశాను కదా, ఫుల్ కళ్ళు వాసినట్టున్నాయి అన్నమాట. నైట్ అంతా ఈవినింగ్ బయలుదేరాము. మళ్ళీ 4 అవర్స్ 5 అవర్స్ పట్టింది రావడానికి ఇక్కడికి అయితే. కొద్దిసేపు పడుకోడి లేసే వరకు ఇలా అయితే నా ఫేస్ అయితే వాసినట్టు అయితే అనిపించింది నాకైతే. ఇంకా లోపలికి అయితే వచ్చి ఇక్కడైతే టికెట్ అయితే చూపిస్తున్నాము. ఇద్దరైతే చేయించుకుంటారనమాట పిల్లలైతే. ఇంకా మా చిన్నోడైతే చూపిస్తుంది. ఇంకా పిల్లలు ఇద్దరైతే చెరువు పక్కన అయితే గుండె అయితే చేపించుకుంటున్నారు. చాలా జనాలు అయితే ఉన్నారనమాట. చేపించుకున్న మంది అందరూ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నారు. చేపించుకొని ఉండే వాళ్ళు మాత్రమే ఉండాలన్నమాట చేపించుకునే వాళ్ళు. మా చిన్న పాపకి కూడా ఇక్కడే చేయించామన్నమాట. పిల్లలకైతే, పెద్ద పిల్లలకేమో హైదరాబాద్ పెద్దమ్మ గుళ్ళో చేయించాను ఇద్దరికి. చిన్న పాపకి మాత్రం ఇక్కడ శ్రీశైలంలోనే చేయించాను గుండె అయితే. ఇంకా అక్కడ గుండె అయితే చేయించుకొని రూమ్కి అయితే వెళ్తున్నాము పడుకోవడానికి. ఉందామా ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ కొంచెం లేట్ అయింది పడుకునే వరకు. 12 అయిందేమో. మేము గుళ్ళు చేయించుకొని తిని చేసి రూమ్కి వెళ్ళి పడుకునేసరికి 11:30 అయితే అయ్యిందనమాట. ఇంకా కొంచెం లేట్గానే లేసాము. 5 అయితే అయ్యిందేమో. ఆ టైంలో లేచి డైరెక్ట్గా పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ స్టెప్స్ దిగాలి అంటే మార్నింగ్ చాలా కష్టం అనమాట. నాకైతే కాళ్ళు అయితే షివరింగ్ వచ్చాయి. ఇంకా రోప్ మీదే వెళ్దామని అయితే అనుకున్నాంలే, కానీ దిగేటప్పుడు ఈజీ, వచ్చేటప్పుడు కష్టం అనుకొని వచ్చేటప్పుడు రోప్ మీద వద్దామని అయితే అనుకొని అయితే అందరం అయితే దిగుతున్నాము. మార్నింగ్ చూడండి ఎలా ఉన్నారో జనాలు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అయితే ఆ పరమేశ్వరుని అయితే ధ్యానిస్తూ అయితే స్టెప్స్ అయితే దిగానమాట. ఇంకా ఈజీగానే అయిపోయింది దిగడం అయితే. ఇప్పుడైతే పాతాళ గంగలో అయితే స్నానం కూడా చేయడం అయితే జరిగిందనమాట. నేను ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టాను, వీడియో తీయలేదు. వేరే వాళ్ళతో ఫోటో అయితే తీపించుకున్నాడు చిన్నోడు. నాకైతే సెండ్ చేయించుకొని అలా అయితే మీకైతే పిక్ అయితే పెట్టాను, చిన్న బిట్ అయితే. ఇంక అక్కడ స్నానాలు అయిపోయాక మేము అందరం అయితే రెడీ అయితే అయ్యాము. లోపలికైతే దర్శనానికైతే ఎంట్రీ అయితే ఇవ్వలేదన్నమాట. కెమెరాలో అయితే లేదు ఫోన్స్, అందుకే వీడియో అయితే తీయలేదు. అక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యి చిన్న షాపింగ్ కూడా చేసుకున్నాం అనమాట. చిన్న షాపింగ్ అంటే ఏం లేదండి, అక్క నేను బ్యాంగిల్స్ తీసుకున్నాము, బొంగులు పుట్నాలు గవే తీసుకున్నాం అనమాట. ఇంకా వేరే అయితే ఏం తీసుకోలేదు. ఇంకా దారిలో వస్తుంటే బాగా ఇంత దూరం వచ్చినాం కదా, అక్కడ శివాజీ ఉంటుంది, శివాజీ మందిరం, అక్కడికైతే వెళ్ళేసి అయితే చూద్దాము, అన్నీ బాగుంటుంది అని చెప్పాడనమాట. అందుకే వెళ్ళి అయితే చూస్తున్నాము ఇక్కడ.
పట్రా ఫోటోలు తీస్తారేమో అక్కి నావి చూస్తారని చూస్తాను. దానం చేసేది. శివాజీ మందిరాన్ని చూస్తుంటే నా చిన్నప్పుడు నేను చదువుకున్న శివాజీ లెసన్ అయితే గుర్తుకొస్తుంది అనమాట. మీకు కూడా గుర్తుకొస్తుంది ఈ శివాజీ మందిరాన్ని చూస్తే. చాలా నాకు మెమొరీ నేను ఎలా చదువుకున్నాను అన్నీ అయితే నాకు ఒకసారి అయితే మైండ్లో అయితే మెదిలాయి అనమాట. తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇంకా దారిలో వస్తుంటే ఒకసారి ఇంకా డ్యామ్ని అయితే చూద్దాము ఈవినింగ్ టైం అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆగి అయితే చూస్తున్నాము అందరము. అలా ఈవినింగ్ కూడా అయ్యింది కదా, టీ అయితే తాగుదామని చెప్పేసి అయితే ఇక్కడైతే దిగాము. ఓకే, ఇది మరి ఫ్రెండ్స్ శ్రీశైలం బ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఓకే బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.